నెల్లూరు జిల్లాలోని గతంలో మైపాడు గేటు దగ్గర ఉన్నటువంటి సీతారామ ఆంజనేయ దేవాలయం మీద మనం ఒక వీడియో పెట్టాము. ఇది రోడ్డు వెడల్పు కోసము ఇక గుడి యొక్క ముఖద్వారం ప్రాంగణము తొలగించడం జరిగింది. ఈరోజు ఇదే గుడి నిర్మాణాన్ని అద్భుతంగా వైభవంగా అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా చక్కగా అద్భుతంగా వైభవంగా గుడి నిర్మాణం ఏర్పాటు చేశారు. అభివృద్ధిలో విషయంలో వెనకడగకుండా ముందుకు దూసుకొని పోతున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక పాదాభి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నగారు, గతంలో మేము తెలుసో తెలియక ఏదో ఆవేశంలో హనుమంతుడి వారి విగ్రహాలు ఏదో అవి ఎందుకు తొలగిస్తానో మాకు తెలియదు, ఏదో ఫోన్ రావడం వల్ల ఇక్కడ గుడి కూల్చేస్తున్నాం అది దాని లగ్గెత్తుకుని రావడం జరిగింది. మేము కూడా ట్రోల్ చేసినాం. క్షమించండి, తప్పు చేస్తుంటే క్షమించండి. ఎందుకంటే తప్పు తెలుసుకున్న వాడు చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీకు మరీ క్షమాపణ వేడుకుంటున్న సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నగారికి అభివృద్ధి విషయంలో రోడ్డు వెడల్పు విషయంలో ఈ యొక్క రోడ్డు ఇది మైపాటి నుంచి బీచ్ వరకు రోడ్డు వెడల్పు చెప్పి మీరు అభివృద్ధి చేసిన విషయంలో మాకు తెలుసో తెలియక మేము తప్పు మీ మీద మేము ట్రోల్ చేస్తుంటే క్షమించండి. ఎందుకంటే ఇంత అంగరంగ వైభవంగా ఇంత అద్భుతంగా కన్ను విరిగిన రీతిలో వర్ణాతీతం మాటల్లో రావటం లేదు. చాలా అద్భుతంగా వైభవంగా కట్టినారు. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, అనుకున్న కోరిక నెరవేర కావాలని, మళ్ళీ కూడా ఆంజనేయ స్వామి సీతారామ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లవేళగా ఉండాలని, మీరు విజయము చేకూర్చాలని మనసా వాచ భగవంతుని ప్రార్థిస్తున్నా. నా పేరు కుంకుపాలాజీ వీరబ్రహ్మేంద్ర స్వామి సోడాబండి. ఏదో సోడాబండి నమ్ముకుంటూ వచ్చినప్పుడుతో సేవ చేసుకుంటూ ఉండేవాడిని. నాకు ఏంటంటే ధర్మం కోసము కొంచెం ఆలాప తపన ఉన్నది. మీ ముందు నేను తెలుసో తెలియక ప్రవర్తిస్తుంటే క్షమించవలసిందిగా కోరుతున్నా, క్షమాపణ వేడుకుంటున్నా.